ఇక్కడ మనకి ప్రత్యక్షంగా చెప్పొచ్చండి. ఇక మరో కీలకమైన పరిణామం, సిక్కిం బంగ్లాదేశ్ల మధ్య ఉన్న 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే చికెన్ నెక్ వద్ద భారత సైన్యం ఆర్మీని భారీగా మోహరించిన పరిస్థితి. అక్కడ బ్రహ్మోస్ అండ్ రఫేల్లను కూడా మోహరిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏంటి ఎంజీ రావు గారు, భారత్ బంగ్లాదేశ్ మీద దాడికి దిగబోతోందా? ఎస్ అండి, ఇప్పుడు సిక్కిం మన వెస్ట్ బెంగాల్కి అదేవిధంగా బంగ్లాదేశ్కి మధ్యలో ఉండి 22 కిలోమీటర్ల వెడల్పు, అంటే చాలా తక్కువ అండి, 22 కిలోమీటర్ల వెడల్పోయిన సిల్గురి కారిడార్ అంటాం, లేదా దీన్ని చికెన్ నెక్ అంటాం. ఈ 22 కిలోమీటర్ల వెడల్పోయిన చిన్న భూభాగం మన నార్త్ ఈస్ట్ స్టేట్లన్నిటితో 7 సిస్టర్ స్టేట్స్ని కలుపుతుందన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర, అక్కడ ఈ చికెన్ నెక్క దగ్గర భారత ఆర్మీ భారీ మోహరింపులు చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ రఫేల్ యుద్ధ విమానాలు మోహరించింది. అది వెస్ట్ బెంగాల్లో ఉన్న హష్మీరా అనే ఎయిర్ బేస్ దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు మోహరించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని తేజ్పూరు, గౌహతి ఎయిర్ బేసుల దగ్గర ఏంటంటే సుఖోయ్ 30 ఎంకేలు మళ్ళీ రఫేల్ మోహరించడం జరిగింది. దీంతోపాటు ఈ మిసైల్ ఫోర్సెస్, ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్స్ని అక్కడ ఎక్కువ మోహరించడం జరిగింది. అంటే తిరుగులేని భారత ఆయుధ సంపత్తి అక్కడ మోహరించడం జరిగింది. తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ కలకట్టా సమీపంలో ఒక S-400 బ్యాటరీని కూడా మోహరించడం జరిగింది. అంటే ఏంటి, భారతదేశం చాలా పెద్ద యుద్ధానికి ఏదో అక్కడ సన్నద్ధమవుతుంది. ఎందుకు అంటే ఇటు పాకిస్తాన్ నేవీ అక్కడికి వచ్చింది, పాకిస్తాన్ CDS చీఫ్ ఆఫ్ కంబైన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడికి వచ్చి యూనస్ని కలవడం జరిగింది బంగ్లాదేశ్ ఢాకాలో రీసెంట్గా. ఫస్ట్ టైం ఒక నేవీ ఎక్సర్సైజు బంగ్లాదేశ్తో పాకిస్తాన్ నిర్వహిస్తుంది. చైనా నుంచి J-10 ఫైటర్స్ అక్కడికి వస్తున్నాయి. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలోని ఎయిర్ బేస్ అయిన లాలిన్ మాన్ హట్ అనే దాన్ని చైనా అక్కడ ఆధునికీకరణ చేస్తుంది. అక్కడ PLA సైన్యం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా చైనా నుంచి బంగ్లాదేశ్ తెచ్చుకుంటుంది. మరి ఇప్పుడే ఇండియా ఎందుకు చేస్తుందంటే, బంగ్లాదేశ్ అనేది ఇండియాకి ఏదో ఒక ఆపద తలపెట్టబోతుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకు అర్థమవుతుంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగబోతుంది. ఈ మీన్వైల్లో అతిపెద్ద పొలిటికల్ పార్టీ అయిన బంగ్లాదేశ్ ముస్లిం లీగ్ షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించడం, ఇంకో 21 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం. అసలు షేక్ హసీనా బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. కానీ బంగ్లాదేశ్ యొక్క ఈ షేక్ హసీనా పార్టీ అయిన ముస్లిం లీగ్, ఏది బంగ్లాదేశ్ ముస్లిం లీగ్ పార్టీ ఏం చేస్తుంది, అవామీ లీగ్ పార్టీ ఏం చేస్తుంది, షేక్ హసీనా పార్టీ కార్యకర్తలు, కోట్లాది మంది కార్యకర్తలు చాలా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. చాలా న్యూస్ భయంకరంగా ఉంది. ఢాకాలో ఈ ప్రాంతంలో యూనస్ కార్యాలయాన్ని అటాక్ చేస్తున్నారు. మరి ఈ అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ వాళ్ళు భయంకరమైన జన్జెడ్ మూమెంట్ తెస్తే ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టే అవకాశాలు అక్కడ బంగ్లాదేశ్లో కనిపించడంలే. మరి ఇండియాకి ఏంటి ప్రాబ్లం అంటే, ఈ బంగ్లాదేశ్లను డైవర్ట్ చేయడానికి, బంగ్లాదేశ్ని యాంటీ ఇండియన్గా మార్చడానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాలతో పాటు ఒక కుట్ర చేసి చికెన్ నెక్క మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటి, షేక్ హసీనా అక్కడ పెట్టుకుని మనం అడిగినందుకు మా మీద దాడి చేస్తున్నారు, మనం కాపాడుకోవాలి, బంగ్లాదేశ్ ఆపదలో ఉందని యూనస్ ప్రభుత్వం ఏంటంటే యాంటీ ఇండియన్ ద్వారా ఒక సెంటిమెంట్ రెచ్చగొడుతుంది, జాతీయత నేషనలిజంని. దాంతో బంగ్లాదేశ్లో ఎలక్షన్ పెట్టడానికి వీలు లేదు, మార్షల్లా విధిస్తారు, ఆర్మీలా విధించి అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీని మొత్తాన్ని సప్రెస్ చేస్తారు. అవసరమైతే కాల్పులు అయ్యి జరుగుతారు, ఆర్మీ పాలన వస్తుంది, లేకపోతే యూనస్ ప్రభుత్వం నిత్యంగా కొనసాగింది ఎలక్షన్ తప్పించడానికి. ఈ కుట్ర అనేది బంగ్లాదేశ్ చేస్తుంది అని తెలిసి ఇండియా అద్భుతంగా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఎటువంటి ఎత్తులు వేసినా మేము సైనిక చర్య తీసుకుంటామని ఇండియా హెచ్చరించినట్టు. ఎందుకంటే బ్రహ్మోస్ మోహరించడం, రఫేల్ మోహరించడం, తర్వాత ఆపరేషన్ ప్రహార్ అనేది ఒకటి నిర్వహించడం, ఈ తీస్తా బ్రిడ్జ్ అనేది 22 కిలోమీటర్ల ఈ వెడల్పైన ఈ చికెన్ నెక్కని చిత్తూరు దుర్భేద్యంగా మార్చేయడం, అంటే చైనా రావడానికి లేకుండా ఇటు పాకిస్తాన్ ఇండియన్ నేవీ కూడా అక్కడ అలర్ట్ అవ్వడం, అరేబియన్ సీలో అలర్ట్గా ఉండడం, అంటే బంగ్లాదేశ్ చుట్టూరు ఇండియా దిగ్బంధనం చేసేసిందని చెప్పవచ్చు. దీంతో ఏమవుతుంది, బంగ్లాదేశ్ ఏం చేసినా అక్కడ పరిస్థితి వికటిస్తుందని చైనా పాకిస్తాన్కి హెచ్చరిక, బంగ్లాదేశ్ యూన ప్రభుత్వానికి హెచ్చరిక. అంటే ఏంటి, ఇండియా కోరుకునేది అక్కడ నువ్వు ఎలక్షన్ పెట్టాలి, ఫిబ్రవరిలో తప్పనిసరిగా ఎలక్షన్ జరగాలి, యూనస్ ప్రభుత్వం ఉండకూడదు. దీంతో పాటు మేము అవసరమైతే ప్రీఎంప్టివ్ అటాక్ తీసుకుంటాం, షేక్ హసీనా మీద ఇంటర్పోల్కి ఇచ్చాం, షేక్ హసీనాని అరెస్ట్ చేయడానికి బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తుంది అంతర్జాతీయం. అలాంటి ఒత్తిడికి వస్తే కుదరదు అనేది చెప్పడం. 2 ఎలక్షన్లో షేక్ హసీనా పార్టీ కార్యకర్తలకి షేక్ హసీనా పార్టీకి ఆపద లేకుండా చూసుకోవడం. ప్రస్తుతానికి ఇలా చూసుకోగలిగితే అవామీ లీగ్ పార్టీ, అంటే షేక్ హసీనా పార్టీ వచ్చే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బంగ్లాదేశ్లో ఎలక్షన్ నిర్వహించలేని ఒక పరిస్థితికి యూనస్ ప్రభుత్వం దిగిపోతుంది. కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో అనే ఒక భాగంగా ఇండియా
ఈ యొక్క సైనిక మోహరింపులు చేసింది. అంటే బంగ్లాదేశ్కు తీవ్రమైన వార్నింగ్, హాట్ పర్ష్యూట్. అంటే మేము నెమ్మదిగా ఉండం, చూస్తూ ఉండం, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏంటి ఇండియాకు ఆపోజిట్గా పాకిస్తాన్, చైనా తెస్తే మేము ఉండం. అదేవిధంగా షేక్ హసీనా పార్టీకి నువ్వు స్థానాన్ని ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లో కుదరదు అని ఇండియా వార్నింగ్ ఇచ్చినట్టే. రీసెంట్గా అజిత్ దోవల్ గారు కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని ఢిల్లీ పిలిపించుకుని ఇది కొలంబో డైలాగ్లో భాగంగా తర్వాత ఆయనతో మాట్లాడడం వెనకాల ఇది జరిగింది. ఈయనతో మాట్లాడిన తర్వాత ఈ సైనిక మోహరింపులు ఇప్పుడు భారతదేశం చేసిందంటే అది చాలా తీవ్రంగా ఏదో ఒక బిగ్ ప్లాన్ జరుగుతుంది. బంగ్లాదేశ్ కుట్ర, పాక్ చైనా కుట్రనే అధిగమించడం, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం, అంటే ఏదో జరగబోతుంది. ఇండియా అయితే మాత్రం మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ బంగ్లాదేశ్ మీద, యూనస్ మీద తీసుకుంటుందని మనకు అవగతం అవుతుంది.